హాయ్ ప్రాస్, వెల్కమ్ బ్యాక్ టు వివిడ్ జెనిక్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మీరు ప్రివ్యూ వీడియో చూస్తారు కదా, సో అలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి చూపిస్తాను. ఈ వీడియోని కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకు అంటే ఒక ఈజీ సేక్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో విత్ ఫర్దర్ ఎనీ డూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఏదో కొటేషన్ అనేది గుర్తుపెట్టుకొని ఆ లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. లైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ రేషియోలో అయితే ఎడిట్ మీరు రీల్స్కి అయితే 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసుకొని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్కి అయితే 1:1 కానీ 4:5 కానీ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు వచ్చేసి రీల్స్కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను 9:16. నేను ఇప్పుడు వచ్చేసి రీల్స్కి అయితే చేద్దాం అనుకుంటున్నా. రీల్స్ రేషియో వచ్చేసి మనకి 9:16. సో 9:16 సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారండి, మీరు సాంగ్ అనేది మీరు ఆడియో అనేది యాడ్ చేసుకోండి. సో దానికోసం కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి మీరు ఏ ఆడియో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆడియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్లో ఇలా వస్తుంటాయి కదా కోట్స్ది, సో ఆ ఆడియో కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ నుంచి, యాప్స్ నుంచి, లేకపోతే మీ ఓన్ ఆడియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా ఒక ఆడియో అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఆడియోలో బీట్ డ్రాప్ అయ్యేది ఎక్కడ ఉంటుందో చూసుకోండి. అంటే బీట్ బాగా వస్తుంది ఒక చోట, సౌండ్ వచ్చేసి 13 సెకండ్స్ ఉంది. సో ఇందులో బీట్ డ్రాప్ వచ్చేసి ఒకసారి అయితే ఇలా బీట్ అవుతుందన్నమాట టక్కుని. సో అక్కడ మీరు మార్క్ అయితే చేసుకోండి ఎక్కడ బీట్ డ్రాప్ అవుతుందో అక్కడ. సో నేను ఒకసారి ప్లే చేసి చూసుకుంటాను ఎక్కడ బీట్ డ్రాప్ అవుతుంది అని. సో నాకు ఇక్కడ మార్క్ చేసుకున్నా కదా, అక్కడైతే బీట్ డ్రాప్ అనేది అయింది. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ కోట్ అనేది మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు కదా, ఏదో ఒకటి మీరు బ్రౌజర్ చేసి ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు కదా, సో అందులో నుంచి ఒక ఫస్ట్ లైన్ మాత్రమే మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా. సో నా కోట్ ఏంటంటే డోంట్ ట్రై టు ప్లే విత్ మీ అని ఒక లైన్, అండ్ ఇంకో లైన్ వచ్చేసి ఐ క్యాన్ ప్లే బెటర్ దాన్ యూ. సో ఈ 2 లైన్స్ అనమాట. సో ఫస్ట్ లైన్ మాత్రమే ఇక్కడైతే టైప్ చేయాలి. డోంట్ ట్రై టు ప్లే విత్ మీ అని టైప్ చేయాలంటే మనము టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. సో దానికోసం ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడైతే అది టైప్ చేయండి, డోంట్ ట్రై టు ప్లే విత్ మీ అని. మీ ఫస్ట్ లైన్ టైప్ చేసిన తర్వాత అలైన్ పొజిషన్ మిడిల్లో పెట్టుకొని, అండ్ అలానే ఇక్కడ గ్రీన్ కలర్ బాల్ ఉంది కదా, సో దీన్ని మీరు ఆ లెటర్స్ అన్ని ఒకే లైన్లో వచ్చేటట్టయితే ఇలా ఎన్లైట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఫాంట్ వచ్చేసి మనకి ఇందులో ఇన్బిల్ట్ అయిన ఫాంట్ మాంట్రెస్ట్ అనమాట. సో మాంట్రెస్ట్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇటాలిక్ ఫాంట్ కానీ రెగ్యులర్ ఫాంట్ కానీ. సో నేను వచ్చేసి మాంట్రెస్ట్ బోల్డ్ ఇటాలిక్ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ కలర్ వచ్చేసి మీ ఇష్టం అనమాట, వైట్ కానీ ఎల్లో కానీ బ్లూ ఏదో ఒకటి. నేనైతే ఇప్పుడు వైట్ అనేది పెడుతున్నా, అండ్ సైజ్ వచ్చేసి కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేస్తున్నా. పర్ఫెక్ట్. నెక్స్ట్ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సో మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇది మీరు లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మీరు ఎక్కడైతే బీట్ డ్రాప్ అవుతుందో అక్కడ స్ప్లిట్ అయితే చేయండి. అంటే మార్క్ చేసుకున్నారు కదా, అక్కడ మీరు ఒకలా స్ప్లిట్ అయితే చేయండి. సో మీరు ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ లేయర్ ఉంది కదా ఇది, సో దీనికి మీరు ఏదో ఒక యానిమేషన్ అనేది ఇవ్వండి, టెక్స్ట్ యానిమేషన్ కానీ బ్లర్ కానీ ఏదో ఒకటి. సో నేను వచ్చేసి ఇప్పుడు వైప్ యానిమేషన్ అనేది ఇస్తాను. సో ఆ యానిమేషన్ కోసం నేను ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ మేట్ మాస్క్ కీలో వైప్ అని ఉంటుంది, సో ఇది అయితే యాడ్ చేసుకున్నా. సో యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎండ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి అంటే ఆ టెక్స్ట్ లేయర్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని, అండ్ అలానే ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్కి వచ్చేసి ఎండ్ ఉంది కదా, ఇది మీరు పూర్తిగా తగ్గించేయండి. అండ్ ఈ ఫెదర్ ఉంది కదా, ఇది మీరు పూర్తిగా పెంచండి. ఓకేనా. సో అప్పుడు మనకి ఈ విధంగా యానిమేషన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. చేసిన తర్వాత దాని తర్వాత లేయర్ ఉంటుంది కదా టెక్స్ట్ లేయర్, దాన్ని డూప్లికేట్ అయితే తీసుకొని ఇక్కడే ఇంకో సెకండ్ లైన్ అనేది ఇక్కడ టైప్ చేయండి, ఐ క్యాన్ ప్లే బెటర్ దాన్ యూ. సో ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడ కలర్ వచ్చేసి మార్చండి ఏదో ఒకటి, లైక్ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు కొద్దిగా ఎల్లోయిష్ తీసుకుంటున్నా. సో పర్ఫెక్ట్. టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి దీనికన్నా కొద్ది కిందికనే జస్ట్ దాని కిందికి వచ్చేటట్టు అయితే జరపండి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆ లెటర్తోనే సేమ్ అదే పొజిషన్లో ఇక్కడ ఒకటి రెడీ అయింది. అలానే దాని కింద మనకి ఇలా ఇంకో సెకండ్ లైన్ అనేది వచ్చిందనమాట. కొద్దిగా సైజ్ అనేది తగ్గిస్తా.
ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లకి గ్రూప్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు ఆ 2 లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీద టాప్లో గ్రూప్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు మనకి గ్రూప్ అవుతుంది. ఒకవేళ మీకు బ్లర్ కానీ అయితే మీరు గ్రూప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బ్లర్లో మనకి బాక్స్ బ్లర్ కానీ గౌసియన్ బ్లర్ కానీ యాడ్ చేసి ఈ స్ట్రెంత్ అనేది 0 పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు మనకి బ్లర్ అవ్వదన్నమాట. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ 10 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను కదా, సో అవి అయినా యాడ్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు నేను వచ్చేసి ఒక చిన్న షేక్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకే ఒక ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కేటగిరీలో మనకి ఆస్కిలేట్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఆస్కిలేట్ని ఓపెన్ చేసేసి స్టార్టింగ్కి వచ్చేసి అంటే ఆ గ్రూప్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అలానే కొద్దిగా ముందరికి వచ్చేసి మీకు ఆ బీట్ అనేది ఎండ్ అయిపోయి ఇంకో మ్యూజిక్ వస్తుంది కదా, సో అంతవరకు నాకు ఈ ఆడియోలో బీట్ అనేది ఎండ్ అయ్యి కొద్దిగా మ్యూజిక్ వస్తుంది, కొద్దిగా జస్ట్ ఇంతవరకే. సో కరెక్ట్గా నేను ఇక్కడైతే ఇంకో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇది వచ్చేసి మీరు యాంగిల్ అనేది మీకు ఇష్టం వచ్చినంత పెట్టుకోండి. ఓకేనా, సో నేనైతే ప్రస్తుతానికి ఇట్ట పెట్టుకున్నా. అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చేసి మీరు ఈ యాంగిల్ ఉంది కదా, సో ఇది మీరు 0 పెట్టేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళేసి సేమ్ ఇక్కడ కూడా మనము అవే ఎక్కడైతే కీ ఫ్రేమ్స్ యాడ్ చేసామో అక్కడే యాడ్ చేసుకొని ఫ్రీక్వెన్సీ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇది మీరు మ్యాక్సిమం అనేది పెంచండి ఎంతో కొంత. నేనైతే ఇప్పుడు 15 పెట్టుకుంటున్నా, 15. ఓకే, నెక్స్ట్ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఫ్రీక్వెన్సీ అనేది 0.10 పెట్టుకుంటున్నా. సో 0.10. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఆ స్టార్టింగ్ వచ్చేసి మీరు మ్యాక్సిమం పెంచేయండి, అంటే మొత్తం పెంచేయండి ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది. సో మొత్తం మనకి 4000 ఏమో ఉంటుంది. సో మొత్తం అయితే పెంచాను. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడ మీరు ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది 0 పెట్టేసేయండి. ఓకేనా, సో ఇక్కడ మాత్రం మనకి ఇలా మ్యాగ్నెటెడ్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు వీటికైతే గ్రాఫ్ అనేది ఎడిట్ చేయాలి. సో ఫస్ట్ యాంగిల్కి అయితే చేద్దాం. యాంగిల్ని సెలెక్ట్ చేసుకొని కర్వ్ పైన క్లిక్ చేసి మీరు ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇది మీరు పైకి పెట్టండి. అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చేసి ఇలా టాప్లోకి ఇటు సైడ్కి అయితే పెట్టండి. అండ్ ఇదే గ్రాఫ్ మీరైతే కాపీ అన్నా చేసుకోండి, లేకపోతే సేమ్ అక్కడ కూడా అయితే ట్రై చేయండి. నేను కాపీ చేసుకున్నా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్లో, సో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మీరు దీనికి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో అప్పుడు మనకి షేక్ ఎఫెక్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బ్లర్ కేటగిరీలో మనకి మోషన్ బ్లర్ ఉంటుంది. సో అదైతే యాడ్ చేసుకోండి. సో అప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మనకి ఒక షేక్ ఎఫెక్ట్ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఈ యాంగిల్ కానీ నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు మనకి పైన నుంచి వస్తుంది, మీకు కింద నుంచి రావాలంటే జస్ట్ ఇక్కడ ఆస్కిలేట్లో మనకి యాంగిల్ ఉంటుంది కదా, మీరైతే దీన్ని అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా, సో అప్పుడు మనకి కింద నుంచి అనేది వస్తుంది అనమాట. మనకి ఇంతకుముందు ఇటు సైడ్ నుంచి వచ్చింది, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తుంది అనమాట. మనం యాంగిల్ చేంజ్ చేసాం కాబట్టి. సో ఓకేనా, ఇక్కడ ఇలా అయితే ఒక షేక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో లేకపోతే మీకు 10 షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్ అయితే ఇచ్చాను కదా, సో అందులో నుంచి ఒకటైతే యాడ్ చేయండి. సో నేనైతే మీకు ఇదైతే చూపించాను కదా, సో అది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇదైతే బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అనేది నా తాను ముందే ఉంది కాబట్టి, సో ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి నేను ఇందులో షేక్ ఎఫెక్ట్ 2 ఉంది కదా, సో ఇదైతే యాడ్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఆ గ్రూప్ ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి నేను ఇంతకుముందు చేసిన షేక్ ఎఫెక్ట్స్ అనేది నాకు వద్దు, సో ఇవన్నీ రెండింటిని డిలీట్ అయితే చేస్తున్నా, అంటే తీసేసిన. సో నెక్స్ట్ మీరు నేను ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ నుంచి కాపీ చేసుకునే ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేయాలి కాబట్టి, సో దానికోసం ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చినాయి కదా, సో ఇందులో మీరు టైల్స్ తీసేసి సరిపోతుంది. సో అప్పుడు మనకి అది టైల్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి షేక్ ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇది ఇంతవరకు అనేది ఊగుతూనే వస్తుంది కదా, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇవన్నీ అండూ చేయండి. అండూ చేసేసి అంటే ఆ ఎఫెక్ట్స్ అనేది అన్నీ చేసేసి కొద్దిగా అంటే మనకి బీట్ డ్రాప్ అయి ఉంటుంది కదా, అయిపోయి ఉంటుంది కదా, సో అక్కడికి మాత్రం వచ్చేసి ఇలా దానికన్నా కొద్దిగా ముందరికి పెట్టేసుకొని ఇక్కడైతే స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసేసి ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి. సో అప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్స్ తీస్తే సరిపోతుంది. సో అప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట.
సో ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వీటికి పార్టికల్స్ అయితే యాడ్ చేయాలి. సో దానికోసం ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రెక్టాంగిల్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇది మనం స్క్రీన్ అనేది ఫిల్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లో మనం బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనం లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయాలి. సో లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీరు ఈ బ్లాక్ కలర్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ ప్రొసీజర్ కేటగిరీలో సింపుల్ స్టార్ ఫిల్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ పెట్టుకొని అలానే ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకోండి. అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అది మాత్రం మీరు ఇలా జరుపుకోండి అనమాట, ఎంత కావాలంటే అంత. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనమాట. ఓకేనా. సో నేనైతే అన్ని కొద్దిగా అయితే జరుపుతున్నా. సో అప్పుడు మనకి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కిందికి వస్తుంది. ఇంకా మీకు లెఫ్ట్ సైడ్లో కావాలంటే ఇవి రెండుటి మైనస్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఈ పార్టికల్స్ కౌంట్ అనేది పెంచాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ ఆ షేప్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి సింపుల్ స్టార్ ఫీల్డ్ ఓపెన్ చేసి ఇక్కడ అమౌంట్ అని ఉంటుంది. సో ఇది మీరు పెంచితే సరిపోతుంది. సో నేనైతే కొద్దిగా పెంచుతున్నా. అండ్ ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, ఇది కొద్దిగా తగ్గిస్తున్నా. అంటే మనకి ఎక్కువ వద్దు అని అనిపించింది కాబట్టి కొద్దిగా అయితే తగ్గిస్తున్నా. అండ్ ఈ ఫెదర్ వచ్చేసి నేను కొద్దిగా పెంచాను అనమాట. ఇంకా అంతే. ఈ షేప్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో మనకి లైట్ అండ్ కేటగిరీలో లైట్ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఒక పార్టికల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి లైట్ మోషన్ ఎడిటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ గ్లో కోసము నోడ్ వీడియో అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇందులో కూడా మీరు చేయొచ్చు అని అడగచ్చు, కానీ ఇందులో చేస్తే మనకి పర్ఫెక్ట్గా గ్లో అనేది రాదనమాట. సో అందుకే మనము నోడ్ వీడియో అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మీరు ఇదైతే సేవ్ చేసుకోండి. సో దానికోసం సెట్టింగ్స్ పక్కన షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మీరైతే ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత మనం నోడ్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు ప్రొటైట్ మోడ్లోనే చూపిస్తాను, ల్యాండ్స్కేప్లో అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఒక చిన్న ఎఫెక్టే అందులో యాడ్ చేసేది, ఒకే ఎఫెక్ట్. సో అందుకే ల్యాండ్స్కేప్లో అయితే చూపించట్లేదు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ రేషియో ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ రేషియోలో అయితే ఎడిట్ చేస్తారో ఆ రేషియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కస్టమ్ పైన క్లిక్ చేసి మీరు 4:5లో ఎడిట్ చేసినంటే 1200x1500 పెట్టుకోండి. అండ్ నేను ఇప్పుడు మాత్రం 9:16 ఎడిట్ చేశాను కాబట్టి 9:16 అనేది ఆటోమేటిక్ ప్రీసెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకునే వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడైతే 2 ఎఫెక్ట్స్ అని యాడ్ చేయొచ్చు. మీరు అడగచ్చు ఏంటన్నా ఇంతకుముందు ఒక ఎఫెక్ట్ అని ఇప్పుడు 2 అంటున్నాం. ఆ 2 ఎఫెక్ట్స్లో మీరు ఏదో ఒకటి అయితే యాడ్ చేయొచ్చు. ఓకేనా. సో నేను 2 చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి స్టైలైజ్లో మనకి గ్లో అని ఉంటుంది. ఇదైనా యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు ఇది హైడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి అసెట్ స్టోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ గ్లో స్కాన్ ఉంది కదా, సో ఇది యాడ్ చేసుకున్నా పర్లేదు. సో మనకి గ్లో స్కాన్ ఏంటంటే అక్కడ పార్టికల్స్ ఉన్నాయి కదా, సో అది దానికి కూడా వస్తుంది. ఇక్కడ గ్లోకి ఏంటంటే ఆ పార్టికల్స్కి రాదనమాట. ఓకేనా. సో మీకు ఏది ఇష్టం ఉంటే అదైతే యాడ్ చేసుకోండి. సో నేనైతే గ్లో అనేది ప్రిఫర్ చేస్తాను. సో ఆ గ్లో అనేది యాడ్ చేసుకోండి. సో ఇందులో మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఈ థ్రెషోల్డ్ అనేది కొద్దిగా పెంచాను అనమాట, అంతే. సో నెక్స్ట్ మీరు ఇదే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివిడ్ జెనిక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్